హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఎప్పటిలాగే 5 స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను. అండ్ వాళ్ళలో ఎవరు అసలైన విన్నరో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ పార్టిసిపెంట్ సాత్విక్ ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ సాత్విక్. హాయ్ సార్. ఏ స్కూల్ రాజమండ్రిలో? భాష్యం టాలెంట్ స్కూల్. నీ హాబీస్ ఏంటి? వాచ్ టీవీ అండ్ రీడ్ స్టోరీ బుక్స్. టీవీలో ఏం చూస్తావు? మెయిన్లీ ఇంగ్లీష్ మూవీస్. నీ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు ఉన్నారా? మహేష్ బాబు. పెద్దగా ఏమవుదామని? డాక్టర్ సార్. హోంవర్క్స్ కానీ అవి కానీ మీరు హెల్ప్ చేస్తారా? వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు? బాబుకైతే ఎవరు హెల్ప్ చేయక్కర్లేదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసుకోవడం అలవాటు అండి వాళ్ళకి. మరి రెడీ అయితే? ఎస్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ గౌతమి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ గౌతమి. హాయ్ సార్. ఏ స్కూల్? సెయింట్ తెరీసాస్ గర్ల్స్ హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, డాన్సింగ్. డాన్స్ అంటే? క్లాసికల్ అండ్ వెస్టర్న్. ఎవరి దగ్గర? స్కూల్. స్కూల్ ఏ ఫామ్? భరతనాట్యమా? పెద్దకి ఏమవుదామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు? ఊరికే. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్? అంటే లేరు. అక్క ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో అక్క డాక్టర్ కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ గౌతమి ఇంట్లో అల్లరి బాగా చేస్తుందా? బాగా చేస్తుంది. మరి ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్ళ సిస్టర్ కొంచెం కామ్గా ఉంటుందండి. కొంచెం డిసిప్లిన్ సిస్టర్ బాగా. అవును సార్. మరి వాళ్ళ అక్క అల్లరి చేస్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? మమ్మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ హితేష్ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ హితేష్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏ స్కూల్ నెల్లూరులో? రెయిన్బో స్కూల్. అండ్ నీ హాబీస్ ఏంటి? వాచింగ్ క్రికెట్, మేకింగ్ మూవీస్. అంటే? ఫ్రీ టైం దొరికినప్పుడు బోర్ కొట్టకుండా మూవీస్ తీస్తూ ఉంటాను. ఏ కెమెరా? సెల్ ఫోనా? మరి తీసి అవన్నీ ఏం చేస్తావు? సేవ్ చేసుకుంటాను. మరి ఎట్లా? మరి ఎడిటింగ్ అవన్నీ కూడా నేర్చుకోవచ్చుగా. బోర్ కొట్టకుండా చేస్తాను సార్. ఈ మూవీస్ ఎవరు రాస్తారు? స్క్రిప్ట్ ఏముంటుంది? చేస్తూ పోతే అవే వస్తాయి. మూవీస్ చూస్తావు అసలు? తెలుగు సినిమాలు చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్? అల్లు అర్జున్. హీరోయిన్? తమన్నా. పెద్దగా ఏమవుదామని? ఆర్కిటెక్ట్. సో ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్. ఛాంపియన్ క్విజ్ గురించి మీ అబ్బాయికి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు? లిటరేచర్ కొంచెం బాగా పికప్ అవ్వాలని చెప్పాను సార్. మరి దాని మీద ఏమన్నా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా? స్పెషల్ కేర్ అంటే ఏం లేదు. యాక్చువల్గా డిక్షనరీ బుక్స్, స్పెల్ బీ బుక్స్ అవి కొంచెం చదువుతుంటాడు సార్ జనరల్గా. వాటిని కొంచెం త్వరగా చూసుకోమన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ కళ్యాణి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. హైదరాబాద్ లో ఏ స్కూల్? గవర్నమెంట్ హై స్కూల్ అక్షయ విద్య. అక్షయ విద్యాలయ. మా ఇంటి దగ్గర ట్యూషన్ పెడతారు. ఆ ట్యూషన్లో నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చాను. వెరీ గుడ్. అండ్ నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? నాలెడ్జ్ ఉండాలి, స్పీడ్ ఉండాలి. కళ్యాణి ఇంట్లో ఎలా ఉంటుందండి? అల్లరి బాగా చేస్తుందా? అల్లరి చేస్తుంది, బాగుంటుంది. వాళ్ళ మరి ఎట్లా మీరు కంట్రోల్ ఎట్లా పెడతారు? అల్లే అక్క తమ్ముడు ఆడుకుంటారు. ట్యూషన్ మాస్టర్ ఎవరు? ప్రసాద్ సార్. ఆయన ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. ఒకసారి స్టేజ్ మీద పిలుద్దాం. ప్లీజ్ సార్. సో ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చేసే పని గురించి కొంచెం చెప్పరా? 852కు పైగా మురికివాడలు ఉన్నాయి సార్. ఓకే. ఇది గ్రేటర్ హైదరాబాద్ కలపకుండా. గ్రేటర్ హైదరాబాద్ కలిపితే 1466కు పైగా మురికివాడలు ఉన్నాయి. అలాంటి మురికివాడల నుంచి వచ్చిన ఒక ఈ పార్టిసిపెంటే కళ్యాణ్.
వీళ్ళ అమ్మా నాన్నగారు అమాలి పని, జిహెచ్ఎంసీ, చెత్తబళ్ళు ఇలా కొట్టే అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు. ఓకే. వాళ్ళ జీవన విధానం అలా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో కూడా సామర్థ్యాలు అవన్నీ మేము గమనించాం అనమాట. అక్షయ విద్య అనే పేరుతో హైదరాబాద్ మురికివాడలో ప్రతిరోజు సాయంత్రం ఇలాంటి పిల్లల్ని చదివించే ప్రోగ్రాం పెట్టాం. సుమారుగా 600 మంది పిల్లల్ని ఇప్పుడు చదివిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛాంపియన్ ప్రోగ్రామ్ దానికి హెల్ప్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కళ్యాణి, ఇక్కడ దాకా రావడం ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ గీతాంష్ ఫ్రమ్ కరీంనగర్. హాయ్ గీతాంష్. హలో సార్. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ సార్. ఏ స్కూల్ కరీంనగర్ లో? వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ సార్. నీ హాబీస్ ఏంటి? లిసనింగ్ మ్యూజిక్ అండ్ రీడింగ్ బుక్స్. ఎటువంటి మ్యూజిక్? హిప్ హాప్. ఎందుకు హిప్ హాప్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు మా షోలోకి వచ్చిన వాళ్ళు ఎవరు హిప్ హాప్ అని చెప్పలేదు. సార్ హనీ సింగ్ నా ఫేవరెట్ సింగర్. అండ్ పెద్దకి ఏమవుదామని? इंडियन एयरफोर्स ग्रुप कैप्टन. అండ్ గీతాంష్ ఇంట్లో ఎలా ఉంటాడండి? बहुत अच्छा रहता है. शरारती है घर पे कि नहीं? थोड़ा बहुत. तो कैसे कंट्रोल करती हैं आप उसको? नहीं, कंट्रोल करने की जरूरत नहीं, उतना ज्यादा नहीं करता है शरारत. And he wants to become a pilot in the captain in Indian Air Force. Like, how do you support it? His wish. Very good, and I wish you all the luck. Thank you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా, ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. కాకపోతే ఈ రౌండ్లో ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే మీకు ఆన్సర్ తెలియపోతే మీ మదర్ హెల్ప్ అడగచ్చు. మదర్ హెల్ప్ తీసుకున్నా కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే? అండ్ ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఐ స్టార్ట్ విత్ సాత్విక్. నీ క్వశ్చన్, మన కరెన్సీలోని 50 రూపాయల నోటు వెనక భాగంలో ఉండే భవనం పేరేంటి? पार्लियामेंट. అక్క, पक्का. మదర్స్ హెల్ప్ వద్దా? आई वांट टू टेक मदर्स. మన కరెన్సీలోని 50 రూపాయల నోటు వెనక భాగంలో ఉండే భవనం పేరేంటి? पार्लियामेंट. పక్కా. यस सर. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు గౌతమి. ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఒక వొవెల్ మాత్రమే ఉండే నెలలు మన క్యాలెండర్లో ఎన్ని ఉన్నాయి? మదర్స్ హెల్ప్. మే. మే. सर क्वेश्चन. ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఓకే, ఒక వొవెల్ మాత్రమే ఉండే నెలలు మన క్యాలెండర్లో ఎన్ని ఉన్నాయి? 3. గెస్సా షూరా? Guess. ఏంటారు 3? March, May, July. జూలై. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు హితేష్. రైల్వేస్ కు సంబంధించి పిఎన్ఆర్ లో ఎన్ అంటే ఏంటి? I want to take my mother's help. మదర్స్ హెల్ప్. పిఎన్ఆర్ నెంబర్ అంటుంటారు కదండి, అందులో ఎన్ అంటే ఏంటి? ఐ డోంట్ నో సార్. మదర్ కి తెలీదు? Pass. క్లోజ్డ్. ఎన్ అంటే నేమ్, ప్యాసింజర్ నేమ్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ టు కళ్యాణి. మన దేశంలో రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే పంజాబ్కి సిక్కింకి మధ్య ఏ రాష్ట్రం వస్తుంది? మదర్స్ హెల్ప్. పంజాబ్కి సిక్కింకి మధ్య ఏ రాష్ట్రం వస్తుంది? రాజస్థాన్. షూర్? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టు హితాంష్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఏ ప్లానెట్ పేరు సరిగ్గా మధ్యలో టీ లెటర్ వస్తుంది? नेपट्यून. పక్కా. Yes. వై సో? Neptune has 7 letters and T is correctly in between. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సాత్విక్ ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, హితాంష్ ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, హితేష్ ఫ్రమ్ నెల్లూరు యూ హ్యావ్ 0 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్ అంతా కన్నంతా. సో
సో విన్నంత కన్నంత ఇస్ అన్ ఆడియో విజువల్ రౌండ్. నీకు ఒక ఫోటోగ్రాఫ్ కానీ వీడియో కానీ చూపిస్తాను, లేకపోతే ఒక పాట వినిపిస్తాను అండ్ దానికి సంబంధించిన ఒక ప్రశ్న. ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ మదర్స్, మీరు ఈ రౌండ్ నుంచి హెల్ప్ చేయడానికి లేదు. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ప్రసిద్ధి చెందిన ఈ క్యాథెడ్రల్ ఏ రాష్ట్రంలో ఉంది? ప్రసిద్ధి చెందిన ఈ క్యాథెడ్రల్ ఏ రాష్ట్రంలో ఉంది? బజర్ హితేష్, ఆన్సర్. కర్ణాటక. షూర్? షూర్. ఎక్కడుంది ఈ చర్చ్? బెంగళూరు. లాక్? ఎస్ సార్. ఓకే, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ, మెదక్ చర్చి అంటారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో వినిపిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటలో కనిపించే హీరో ఎవరు? ఓకే, ఈ పాటలో కనిపించే హీరో ఎవరు? సాంగ్ ప్లీజ్. ప్రేమ దేశం యువరాణి ఊత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. బజర్ ప్రెస్ చేసింది కళ్యాణి. ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. మరి అది కూడా చెప్పాలి కదా. కరెక్ట్ ఆన్సర్, 10 points. థర్డ్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపించే ఆటగాడు 2008 IPL సీజన్లో ఏ టీం తరపున ఆడాడు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది హితేష్. డెక్కన్ చార్జ్. షూర్? షూర్. కరెక్ట్ ఆన్సర్, 10 points. దాంతో సెకండ్ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్ 20 points, సాత్విక్ ఫ్రమ్ రాజమండ్రి 10 points, గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ 10 points, గీతాంష్ ఫ్రమ్ కరీంనగర్ 10 points, హితేష్ ఫ్రమ్ నెల్లూరు 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. సో లిటరేచర్ రౌండ్ మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఒక క్లూ ఇస్తాను. ఫస్ట్ లెటర్ తర్వాత గెస్ చేస్తే 50 points. మీరు గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ తర్వాత 40, థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత 30, ఫోర్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత 20, లాస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత 10 points. ఓకే, అండ్ ఇది బజర్ రౌండ్. సో ప్లీజ్ బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ వర్డ్ 9 letter వర్డ్ ప్లీజ్. I reveal letter number 4, M. Clue, ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. గెస్ చేస్తే 50 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? I reveal letter number 9 ప్లీజ్. T. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. 40 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 1, P. 30 points. హితేష్ ఫ్రమ్ నెల్లూరు. ప్రామినెంట్. నేను ఇచ్చిన క్లూకి నీ వర్డ్ సరిపోయిందా? వెల్ ట్రైడ్, బట్ రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సారీ. I reveal letter number 8, N. Permanent. Spelling? PERMANENT. Correct answer, 20 points. Next word, 11 letter word please. I reveal letter number 4, S. Okay? Clue, నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తాను? నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తాను? I reveal letter number 5, P. SP. నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తాను? గెస్ చేస్తే 40 points. I reveal letter number 3, RSP. నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తాను? గెస్ చేస్తే 30 points. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 10. నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తాను? లాస్ట్ లెటర్. రివీల్ లెటర్ నెంబర్ 1. గౌతమి బజర్ ప్రెస్ చేసావు. ఆన్సర్ Perspective.
Correct answer, 10 points. Third word, 9-letter word. I reveal letter number 3. Clue. అక్కడ నజీరుద్దీన్ షా, ఇక్కడ కమల్ హసన్. అక్కడ నజీరుద్దీన్ షా, ఇక్కడ కమల్ హసన్. I reveal letter number 7. Letter number 7 is also D. అక్కడ నజీరుద్దీన్ షా, ఇక్కడ కమల్ హసన్. Reveal letter number 5. అక్కడ నజీరుద్దీన్ షా, ఇక్కడ కమల్ హసన్. I reveal letter number 1. అక్కడ నజీరుద్దీన్ షా, ఇక్కడ కమల్ హసన్. బజర్ ప్రెస్ చేశాడు హితేష్ ఫ్రమ్ నెల్లూరు. నీ ఆన్సర్ వండర్ఫుల్. రాంగ్ ఆన్సర్, -5. I reveal letter number 9. Satvik from Rajahmundry. Wednesday. So correct answer, 10 points. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ 40 పాయింట్స్, సాత్విక్ ఫ్రమ్ రాజమండ్రి 20 పాయింట్స్, కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, గీతాంష్ ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, హితేష్ ఫ్రమ్ నెల్లూరు -5 పాయింట్స్. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 సెకండ్స్ టైంలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్తే అంత ఫాస్ట్గా నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. అండ్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తే అన్ని పదులు. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో మీరు ఫేవరెట్ చూస్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ సాత్విక్. నీ ఫేవరెట్ టాపిక్ Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సోడియం సింబల్ ఏది? Na. కరెక్ట్ ఆన్సర్. పాలలో ఉండే యాసిడ్ ఏది? Lactobacillus. రాంగ్ ఆన్సర్. మన దేశంలో మ్యాంగనీస్ ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? Pass. వ్యాక్సినేషన్ కనుగొన్నది ఎవరు? Edward Jenner. కరెక్ట్ ఆన్సర్. ఆంబ్రోఫోబియా ఉన్నవారు దేని చూసి భయపడతారు? Pass. రష్యా వ్యోమగామిని ఏ పేరుతో పిలుస్తారు? Pass. ట్రకోమా వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది? Pass. ఓకే, గౌతమి, యువర్ ఫేవరెట్ టాపిక్ Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అన్న హీరో ఎవరు? Nagarjuna. కరెక్ట్ ఆన్సర్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న హీరో ఎవరు? Chiranjeevi. కరెక్ట్ ఆన్సర్. తన రెండో వైపు చూస్తే మాడిపోతావు అన్న హీరో ఎవరు? NTR. రాంగ్ ఆన్సర్. త్రిష, పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండి తెరపై కనిపించిన సినిమా? Bangaram. కరెక్ట్ ఆన్సర్. భోజనానికి ముందు వెంకటేష్ వెరైటీ ప్రార్థన చేసేది ఏ సినిమాలో? Pass. ఓకే, హితేష్, సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పొటాషియం సింబల్ ఏది? K. కరెక్ట్ ఆన్సర్. వాల్టర్ హంట్ కనుక్కున్న వస్తువు ఏది? Pass. డెర్మటాలజీ దేని గురించి స్టడీ? స్కిన్. కరెక్ట్ ఆన్సర్. 1 కోటి నుంచి 100 లక్షలు తీసేస్తే ఎంత మిగులుతుంది? పాస్. చైనా వ్యోమగామిని ఏ పేరుతో పిలుస్తారు? పాస్. రెయిన్బోలో రెండో కలర్ ఏది? ఇండిగో. కరెక్ట్ ఆన్సర్. చింతపండులో ఉండే యాసిడ్ ఏది? సిట్రిక్ యాసిడ్. రాంగ్ ఆన్సర్. కళ్యాణి, మీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరుగు సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన నటి? జయసుధా. కరెక్ట్ ఆన్సర్. కాజల్ అగర్వాల్, ప్రభాస్ కలిసి నటించిన తొలి సినిమా? డార్లింగ్. కరెక్ట్ ఆన్సర్. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ రౌడీలతో అంత్యాక్షరి ఆడతారు? గబ్బర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. మగధీర సినిమాలో సోలమన్ ఎవరు? శ్రీహరి. కరెక్ట్ ఆన్సర్. ఇద్దరు అమ్మాయిలతో సినిమా డైరెక్టర్ ఎవరు? పురి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్. భరణి సినిమాలో హీరో ఎవరు? విశాల్. కరెక్ట్ ఆన్సర్. వాట్స్ యువర్ ఫేవరెట్ టాపిక్? History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన జాతీయ జంతువు ఏది? Pass. పంజాబ్ క్యాపిటల్ ఏది? Chandigarh. కరెక్ట్ ఆన్సర్. డిఎంకే పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? Pass. మన్హాటన్ బ్రిడ్జ్ ఏ నగరంలో ఉంది? USA. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా పేరును ఏ విధంగా మార్చారు? Pass. ట్రిపోలి ఏ దేశానికి రాజధాని? Pass. గౌతమ బుద్ధుడు స్థాపించిన మతం పేరు? Buddhism. కరెక్ట్ ఆన్సర్. ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ 65 పాయింట్స్, సాత్విక్ ఫ్రమ్ రాజమండ్రి 35 పాయింట్స్, గీతాంష్ ఫ్రమ్ కరీంనగర్ 25 పాయింట్స్, హితేష్ ఫ్రమ్ నెల్లూరు 20 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్ విత్ 80 పాయింట్స్.
ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ కళ్యాణి ఫ్రమ్ హైదరాబాద్ విత్ 80 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సో ఎలా ఫీల్ అవుతాం? అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసావా? మరి లాస్ట్ రౌండ్ లో 65 ఉన్నాయి గౌతమికి, నీకు 20 ఉన్నాయి. సో మరి సినిమా మీద నీకు బాగా నాలెడ్జా? సినిమాలు ఎక్కువ చూస్తావా? చూస్తాను. ఒకసారి మరి ఈ హ్యాపీ మూమెంట్ లో మీ సార్ని కూడా స్టేజ్ మీద పిలుద్దాం. ఎలా అండి? కంగ్రాచులేషన్స్. అండ్ ఈ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నాం? డాడీకి ఇస్తా. మీరండి ఈ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? हमें शादी का इसमें ऐसा వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. లాస్ట్ సెకండ్ లో లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం వల్ల కళ్యాణి గెలిచింది. కళ్యాణి గెలుస్తుందని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారో నాకైతే తెలియదు, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ క్లోజ్లీ కంటెస్టెడ్ గేమ్. రేపు కూడా ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.